రేషన్ వాహనాలు తీసేశాక వాళ్ళకి డబ్బులు పెట్టేసి, ఆ వాహనాలు వాళ్ళకే ఇచ్చేస్తారు. డబ్బులేం ప్రభుత్వం కడతదన్నారు. అయితే అది ఆచరణలో జరగట్లేదంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థకు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలు తిప్పుతున్న వాళ్ళందరికీ వాటిని ఉచితంగా అందిస్తామని చెప్పింది. కానీ నెల రోజులు గడిచిన ఆ మాట నెరవేర్చలేదు. దీంతో ఓవైపు ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు, మరోవైపు ఎన్ఓసీలు లేక వాహనాలను వినియోగించుకోలేని దైన్యంలో వాహనాల డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే వచ్చే నెల నుంచి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన సుమారు 9,260 మంది యువతకు సొంత ఊర్లోనే ఉపాధి కల్పిస్తూ ఎండీ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఎండీ వ్యవస్థను రద్దు చేసింది. ఈ క్రమంలో అన్ని వాహనాలను ఉచితంగా అందిస్తామని, వాటిని వ్యాపార కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటికే 20 ఈఎంఐలు ఉండగా వాటిని తామే కట్టి వాహనాలను ఉచితంగా ఇచ్చేస్తామని మాట ఇచ్చింది. కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఈ వాహనాల ఈఎంఐలు పూర్తి చేయాలంటే ప్రభుత్వం బ్యాంకులకు 300 కోట్లు చెల్లించాలి. ఆ మొత్తాన్ని కడితే తప్ప బ్యాంకుల నుంచి వాహనాలకు నిరంభ్యంతర ధృవీకరణలు దక్కని పరిస్థితి. ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించేంత వరకు రేషన్ వాహనాల డ్రైవర్లు ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకులు వెంటబడుతున్నాయి. విషయం మీద 2 రోజుల కిందటే రేషన్ వాహనాల డ్రైవర్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్కి విన్నవించగా, ఖజానాలో డబ్బులు లేవు, ఒక్కసారిగా అంత అమౌంట్ కట్టాలని కష్టమే, ఇప్పటివరకు ఈఎంఐల రూపంలో కడుతున్నాను, దీన్నే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పినట్టు సమాచారం. రేషన్ వాహనాలు ఉచితంగా ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాట ఇచ్చి నెల దాటినా ఎన్ఓసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇవి లేకుండా వాహనాలు రోడ్లపై ఎలా తిప్పగలం? ఇప్పటికే ఉపాధిని కోల్పోయాం. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల నుంచి రోడ్లపైకి వస్తామంటూ రాష్ట్ర రేషన్ వాహనాల డ్రైవర్ల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.